ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరిచెను. యెషయా గ్రంథము 37వ అధ్యాయం 14వ వచనము. 14వ శిఖరము. అష్షూరు రాజు దేవుని ప్రజలను బెదిరించి వారిని హెచ్చరించుచు రాజైన హిజ్కియాకు ఒక ఉత్తరము నంపెను. దానిని చదివిన తరువాత హిజ్కియా దేవుని మందిరంలోనికి వెళ్ళెను. 17వ వచనము. తాను తన ప్రజలు అతి క్లిష్ట పరిస్థితిలో నున్నప్పటికీ దేవుడు వారికి తప్పక జవాబు ఇవ్వగలడని వారు ఎరిగి ఉండిరి. అష్షూరు రాజు వారి మీదకి గొప్ప సైన్యముతో వచ్చి తాను ఇతర జనాంగమును జయించిన రీతినే వారిని కూడా జయింతునని బెదిరించుచుండెను. మానవ రీతిగా చూచినచో విడుదల పొందుటకు నిరీక్షణ లేకుండెను. అయినను హిజ్కియా దేవుని యందు నమ్మిక ఉంచెను. అతడు దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనకు జవాబునిచ్చి అతనిని విడిపించెను. హిజ్కియా ప్రార్థించినప్పుడు దేవుడు ఏ రీతిగా తన ప్రార్థనకు జవాబిచ్చునో ఎరుగడు, కానీ దేవుడు ఎరుగును. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 36వ వచనము. ఉదయమున లేచేసరికి అష్షూరీయుల సైనికులందరూ చచ్చిపడి ఉండుటను చూచెను. దీని ద్వారా శత్రువు మనల్ని అనేక రీతిలుగా ఎదిరించినప్పుడు మనము ఉపయోగించగల ఆయుధమును గురించి నేర్చుకుందుము. అదే ప్రార్థన. మనము తగినంత సమయం మోకాళ్ళపై ప్రార్థించుటకు నేర్చుకునినప్పుడే పరలోకం తెరువబడుటను, తుఫాను వలె మన మీదికి రేగు శత్రువు సిగ్గుపరచబడుటను చూడగలము. 15వ శిఖరము. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవాను ప్రార్థించెను. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 2-3 వచనములు. అప్పుడప్పుడు తీవ్రమైన గుర్తుపట్టజాలని వ్యాధులు మనకు రావచ్చును. ఈ మట్టి శరీరంలో ఉన్నంతకాలము మనకు అన్ని రకముల వ్యాధులు రావచ్చును. అయితే మనము దేవుని యొద్ద నుండి స్వస్థతను పొందగలము. ప్రభు తన స్వస్థతా శక్తితో వచ్చి నన్ను తాకిన సందర్భములు ఎన్నో నేను ఎరుగుదును. ఆయన శక్తిమంతుడు. అయితే హిజ్కియా ప్రార్థించిన రీతిగా మనము సామాన్య విశ్వాసంతో ప్రార్థించవలెను. హిజ్కియా మొరను దేవుడు ఆలకించెను. మనము కూడా చిన్న బిడ్డల విశ్వాసమును పోలిన విశ్వాసముతో ప్రార్థించినప్పుడు ఆయన మనకును జవాబిచ్చును. మనము వెళ్ళు ప్రతి అనుభవం ద్వారా మనము బలమైన విశ్వాసమును పొందేదము. మనము ఆయనను ఆశ్రయించినప్పుడే అట్టి విశ్వాసమును మనకు ఆయన అనుగ్రహించును. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.